ఏమని మాట్లాడతారు తెలుసా? రేపు పొద్దున ఇదే ఆ బయట్లను కనుక విడిగా వేస్తే ఒళ్ళు బలిపెక్కి కొట్టుకుంటున్నారు. 500-600 రూపాయలు ఇక్కడ ఎవడెత్తాడంట? ఆ కాంట్రాక్టర్లకి 200కి 300కి దొరుకుతుంటే మనోళ్ళకి ఆ జగన్ గారు అలవాటు చేసేసాడు ఫ్రీగా అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. అదే మాటలు మాట్లాడతారు. జగన్ గద్దె దిగడంలో కీలకమైన పాత్ర పోషించింది ఏంటి? కూలీలు. ఇప్పుడు నీ బిడ్డకేమో ఏడాదికి 10% జీతం పెరగాలి, నీ బిడ్డకి 5% ఇస్తే కూడా ఏంది ఆ కంపెనీ అని మాట్లాడతారు వీళ్ళు. ఇలా సాఫ్ట్వేర్లోనో హార్డ్వేర్లోనో ఇంకోటో ఏడాదికి 10,000 జీతం పెరగాల వీళ్ళ బిడ్డకి. కూలీల బతుకులు మాత్రం ఎప్పుడు వీళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి. కూలీలు డబ్బులు అడగకూడదు, పనివాళ్ళు డబ్బులు అడగకూడదు, గుమస్తాలు డబ్బులు అడగకూడదు. అడిగినందుకు గాను వాళ్ళందరికీ అడగడానికి కారణం జగన్ అన్నటువంటి పేరుతో జగన్ని దెబ్బగొట్టినటువంటి వ్యవహారం. బేసిక్ వాస్తవంగా అడుగుతారు ఇక్కడ జీతం పెంపని. నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ ఎంత దయనీయ పరిస్థితి అంటే వాళ్ళు ఏమి ఇప్పుడు మీరు అంటున్నట్టు 10%, 5% పాపం వాళ్ళు డబ్బులు అడగట్లేదు. బాబు మాకు కూలి పని కల్పించండి బాబు, కూలి పని చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ, మేము ఎలాగలా బతుకుతాం అని అడుగుతున్నారంటే ఎంత దయనీయంగా ఉంది సార్. కాబోయే ఇక్కడ చిన్నది కాదు, అతిపెద్ద లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్నది చెయ్యని అక్కడ ప్రజలంటే ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళనడానికి సాక్ష్యం ఈ పాయింట్. ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్ ఎవడండి? నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చిందే కదా. కాంట్రాక్ట్ నిబంధనలో లోకల్ వాళ్ళని మస్ట్ గా తీసుకోవాలి 10% అని ఎందుకు రాయలా? నువ్వు కూలీకి 10% మందిని తీసుకోవాలని ఎందుకు రాయలా? పోనీ డబ్బులు ఏమన్నా తక్కువ ఇచ్చావా? 30 కోట్ల రూపాయల హైవే కడుతున్న 170 కోట్లు ఇచ్చావు. అక్కడ చదరపడుగు ఒక